నమస్తే ఎట్టున్నారు బాగున్నారంతా పుష్పగాడి దండయాత్రకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ గజగజ వణికిపోతుంది. ఊహ కూడా అందని రీతిలో ఊచకోతకొస్తుంది బాక్స్ ఆఫీస్ని. రాజమౌళి సినిమాలకి మాత్రమే సాధ్యమయ్యే వసూళ్ళని రికార్డులని అవలీలగా అందుకుంటూ సునాయాసంగా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది పుష్ప. 2000 కోట్లు వస్తాయని హేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్న కలెక్షన్లని చూసి పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఒక సినిమా కోసం, అందులోనూ ఒక తెలుగు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఇంత ఈగర్గా వెయిట్ చేయడం, కళ్ళు చెదిరే కలెక్షన్స్తో ఆ సినిమాకి ఘనస్వాగతం పలకడం ఇదే మొదటిసారి. ప్రభాస్ రికార్డులే లక్ష్యంగా వేటాడుతోంది పుష్ప. ఒక్క మలయాళంలో తప్ప మిగిలిన అన్ని లాంగ్వేజెస్లోనూ దుమ్ము లేపుతుంది. నెగిటివిటీ ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో సైతం స్టడీ కలెక్షన్స్తోనే రన్ అవుతుంది. ఇక నార్త్లో అయితే పుష్పాది ఏకచిత్రాధిపత్యమే చెప్పాలి. నీ ఎవ్వ తగ్గేదేలే అంటూ వీర విజృంభణ చేస్తున్నాడు. మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బీసీ సెంటర్స్లో అయితే ఇక అరాజకమని చెప్పాలి. ఇలాంటి క్రేజ్, ఇలాంటి కలెక్షన్స్ బాలీవుడ్ హీరోలకి సైతం సాధ్యం కావేమో అన్న రీతిలో చెలరేగిపోతున్నాడు పుష్ప. సింగిల్ హ్యాండ్తో సోలో క్రేజ్తో ఈ రేంజ్ మాస్ ఊచకోత ఇంకెవరికి సాధ్యం కాదేమో అన్న రీతిలో పుష్ప మేనియా నడుస్తుంది. బాలీవుడ్కి అయితే మరణ శాసనం రాస్తున్నాడు. బాలీవుడ్ బడా హీరోల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది పుష్ప మేనియాతో. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పుష్ప కలెక్షన్స్తో కకావికలమవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఆ బాలీవుడ్ ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న ఖాన్లకైతే ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేస్తున్నాడు. అక్కడ సీను సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అల్లు అర్జున్ పేరు వినబడితే చాలు టికెట్ ముక్క, రికార్డు ముక్క కూడా మిగలదేమో అనిపిస్తుంది. మొదటి రోజే 295 కోట్లతో ఉగ్రరూపం దాల్చిన పుష్ప ఫైర్ దేశమంతా అంటుకొని వైల్డ్ ఫైర్గా మారింది. రికార్డులన్నీ తగలబెట్టుకుంటూ వెళ్తుంది. ట్రెండ్ను బట్టి చూస్తుంటే ఆ ఫైర్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విలయ తాండవం చేస్తున్నాడు పుష్పరాజ్. కనుచూపు మేర కనిపించిన ప్రతి రికార్డుని కాల్చి బూడిద చేస్తున్నాడు. డే 1 295 కోట్లతో, డే 2 140 కోట్లతో, డే 3 159 కోట్లతో బాక్సాఫీస్ పంబ రేగొట్టిన పుష్పరాజ్ నిన్న హాలిడే కావడంతో ఆ హాలిడేని అడ్వాంటేజ్గా తీసుకొని బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ బోర్డులు పడేసి రికార్డు ముక్క, టికెట్ ముక్క మిగలకుండా బాక్సాఫీస్కి దరువేశాడు. సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజులకు గాను 805 కోట్ల కలెక్షన్స్తో బాక్సాఫీస్ని ఉతికారేసింది. మామూలుగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్కి, ట్రేడ్ లెక్కలకి, పెద్ద సినిమాలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమాకి మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. అఫీషియల్గానే మొత్తం కలెక్షన్స్ని ప్రింట్ చేసి పెట్టారు. మీరు గూగుల్ తల్లినైనా సరే అడిగి తీసుకోవచ్చు. మన సినిమాని అసలు పట్టించుకొని తమిళ తంబీలు కూడా పుష్ప సినిమా కోసం ఎగబడుతున్నారు. ఇక కర్ణాటకలో అయితే డిస్ట్రిబ్యూటర్స్ కళ్ళు చెదిరే లాభాలు అందుకుంటారు. ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. ఒక్క కేరళలోనే కొంచెం డల్గా పర్ఫామ్ చేస్తుంది. ఇక నార్త్లో, ఓవర్సీస్లో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, దుమ్ము లేపేస్తుంది. టోటల్గా 4 రోజులకు గాను 805 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టి యాంటీ ఫ్యాన్స్కి నిద్ర లేకుండా చేస్తున్నాడు పుష్పరాజ్. మరి పుష్ప టోటల్ రన్లో ఎంత కలెక్షన్స్ రాబట్టొచ్చని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.